హే హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఏ వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. పెద్ద తలకాయ నొప్పి కదండి పొద్దున్న అంట్లు కడగడం అనేది. అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి, చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఫస్ట్ ఫ్యామిలీకి ఒక స్ట్రిక్ట్ రూల్ పెట్టాలండి. ఎవరు తిన్న ప్లేట్ వాళ్ళే కడుక్కోవాలని చెప్పి. ఇట్లా చెప్పడం తప్పేం కాదండి, కొందరు చెప్పడానికి భయపడతారు. ఎందుకంటే అది కూడా చెప్తా వినండి. సడన్గా మనకు హెల్త్ బాగోకపోయినా ఏదైనా ఊరెళ్ళినప్పుడు ఒక్కోసారి వాళ్ళు ఇంట్లో ఉండాల్సి వస్తుందండి. ఆ టైంలో వాళ్ళు కడగడం తప్పదు కాబట్టి మనం చెప్పడంలో కూడా ఏ తప్పు లేదండి. ఇంతకు ముందు కడిగిన అలవాటు ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇరిటేట్ అవ్వరు కడగాల్సి వచ్చినప్పుడు. మనం కూడా సింక్లో పడినెంబడే మ్యాక్సిమం అప్పుడే కడుక్కోవడానికి ట్రై చేయాలండి. కొన్నిసార్లు కుదరకపోవచ్చు. ప్లేట్ యూజ్ చేసినప్పుడే జస్ట్ వాటర్లో రిన్ చేసి పక్కన పెట్టాలండి. నెక్స్ట్ టైం కడగాల్సి వచ్చినప్పుడు స్టిక్ అవ్వకుండా చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. సింక్ బ్లాక్ అవ్వకుండా చూసుకోవాలి, స్పీడ్గా వాటర్ పోయేటట్లా. స్లోగా పోయినాయి అనుకోండి చాలా టైం పడుతుంది అంట్లు కడగడానికి. ఇట్లాంటి వీడియోస్ కావాలంటే నా ఛానల్ని ఫాలో చేసి ఒక లైక్ ఇవ్వండి సపోర్ట్ కోసం. ఇక్కడ ఇంకొక టిప్ కూడా చెప్పాలండి మీకు. కొన్నిసార్లు మనం అన్నం పెట్టి సడన్గా మర్చిపోతుంటాం. ఆ టైంలో అన్నం పొంగి ఇట్లా స్టవ్ అంతా స్ప్రెడ్ అవుతుంది. అట్లా అవ్వకుండా బర్నర్ కింద ఇట్లాంటిది ఒక ప్లేట్ పెట్టుకోవాలి. పొంగినప్పుడు అట్లా కింద స్టోర్ అవుతుంది. అప్పుడు మనం వెట్ క్లాత్ తీసుకొని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు.